నాకెందుకో మన అమృత ఇక్కడే మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. కూతురంటే మీకు ఎంత పిచ్చండి. ఇదిగో సీతమ్మ, ఈ కిళ్ళొస్తుంది, మంచినీళ్ళు తాగు. నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో తలుచుకుంటున్నారమ్మా. ఎందుకమ్మా వీడియో తీస్తున్నా? మా ఇంటికొచ్చిన గెస్ట్లను సరదాగా వీడియో తీయడం నా హాబీ అంకుల్. అంకుల్, మీరు భోంచేస్తూ ఉండండి, నేను ఇంకోసారి తాతయ్యకి ఫోన్ చేసి వస్తాను. ఒకవేళ లిఫ్ట్ చేస్తే మీరు వచ్చిన విషయం తాతయ్యకి చెప్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. ఈ అమ్మాయి అచ్చం మన అమృతలాగే వంట చేసింది కదండి. అవును లక్ష్మి, నిజంగా మన అమృతని గుర్తు చేసింది. ఆ అమ్మాయి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఇప్పుడేం చేద్దాం? వీళ్ళని పంపించేద్దామా, లేకపోతే కాసేపు డ్రామా కంటిన్యూ చేద్దామా? వద్దులే. చాలా మంచి భోజనం పెట్టావమ్మా, సంతోషం. అంకుల్, మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏమ్మా, ఏమైంది? ఇందాక తాతయ్యకి ఫోన్ చేశాను. సీత లిఫ్ట్ చేసి మాట్లాడింది. తాతయ్య కొంట్లో బాలేదంట. వారం రోజుల వరకు రాజమండ్రిలో ఉండి హెల్త్ చెకప్ చేయించుకుని వస్తామని సీత చెప్పింది. ఇప్పుడెలా అంకుల్? పోనీ ఒకసారి నెంబర్ కలపమ్మా, ఫోన్లో అయినా మాట్లాడతాను.
ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అంకుల్. మీ నంబర్ తీసుకోమని చెప్పారు. ఇంటికొచ్చిన తర్వాత సీత తాతయ్య ఇద్దరు మాట్లాడతారు. సరేనమ్మా. మీ నంబర్ చెప్తారా అంకుల్? అవును, తలుపులమ్మ ఎక్కడా? ఒంట్లో బాగాలేదని పనిలోకి రాలేదమ్మా. సరే, అందరూ కూల్ డబ్బులు తీసుకున్నారు కదా? సరే, మీరందరూ పనిలోకి వెళ్ళండి. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను. వైజయంతి ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నలు భోంచేసుంటారు. ఒకసారి నేను వెళ్ళి పలకరిస్తాను. మీరు చాలా అప్సెట్ అయినట్టున్నారు. పర్వాలేదులేమ్మా, నెంబర్ అయితే తీసుకున్నావు కదా, తాతయ్య గారు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడతాను. సరేనా? ఆ అమ్మాయి సీతకి పట్టడ దొరికి సీతారాముల కళ్యాణం జరిపిస్తుంది కదా, ఆ రోజు తప్పకుండా వస్తాం. అప్పుడు సీతతో మాట్లాడతాం. అలాగే ఆంటీ, మీ ఇష్టం. శివరామరాజు గారిని సీతని అడిగానని చెప్పమ్మా. అలాగే అంకుల్. లక్ష్మి, ఆ కవర్ ఇటు. అమ్మా, సీతను కలిసి ఈ ఫోటో ఇద్దాం అనుకున్నాము. తనేమో లేదు. అమ్మాయి రాగానే జానకమ్మ కొడుకు కోడలు వచ్చారు, ఈ ఫోటో ఇచ్చారని చెప్పు తల్లి. అలాగే ఇస్తాను అంకుల్. అలాగే ఈ ప్రసాదం కూడా ఇవ్వమ్మా. మా కూతురు అమృత గుర్తొచ్చేలాగా వంట చేసి మా మనసులు కదిలించావు తల్లి. నువ్వు చల్లగా ఉండాలి. థ్యాంక్స్ అంకుల్. ఇక వెళ్ళొస్తామమ్మా. వస్తామమ్మా. రండి అంకుల్. వస్తే అమృత, ఈ రోజు నేను నీ మీద పగ తీర్చుకున్నాను కదే. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. వైజయంతి, 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 ఇక్కడ రూమ్ లో ఉన్నాను. వైజయంతి, నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయారా? జస్ట్ ఇప్పుడే వెళ్ళారు సీత. అయ్యో, వాళ్ళతో మాట్లాడదామని వచ్చాను వైజయంతి. ఆ అవకాశం నీకు ఇవ్వను కదా సీత. ఏంటి అలా చూస్తున్నావు? నీ ఫ్రెండ్ అమ్మా నాన్నలతో మాట్లాడడం కూడా తప్పేనా వైజయంతి? అనే కదా నీ డౌట్? మర్యాద కోసమైనా పలకరించాలి కదా వైజయంతి.
పిచ్చి సీత, అసలు విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో. మన ఇంటికొచ్చిన గెస్ట్లు ఎవరో ఏంటో తెలిస్తే నీ కళ్ళల్లోంచి కన్నీటి గోదావరి పొంగిపోతుందేమో. ఇంతకీ వచ్చింది ఎవరు వైజయంతి? వచ్చింది నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నే కదా వైజయంతి. ఏమైంది వైజయంతి? ఎందుకలా నవ్వుతున్నావు? వచ్చింది నా ఫ్రెండ్ అమ్మా నాన్నలు కాదు, మీ అమ్మా నాన్నలు. లక్ష్మి, కృష్ణమూర్తి. ఎస్, ఏ సీత, నీ కళ్ళల్లో కన్నీళ్లు కదులుతున్నాయి. వైజయంతి, నువ్వు కావాలనే నన్ను ఏడిపించడానికి మా అమ్మ నాన్న వచ్చారని అబద్ధం చెప్తున్నావు కదా? ఎస్ ఎస్, వచ్చారు వచ్చారు, నిజంగా వచ్చారు. ఎస్, వచ్చింది మీ అమ్మ నాన్న. నువ్వు అబద్ధం చెప్తున్నావు వైజయంతి. మా అమ్మ నాన్న ఇక్కడికెలా వస్తారు? అసలు ఎందుకు వస్తారు? వాళ్లకు బొబ్బర్లంక రావాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకంటే మీ అమ్మా నాన్నలది బొబ్బర్లంక కాబట్టి. ఎందుకంటే 25 ఏళ్ల క్రితం పట్టడ పోగొట్టిన జానకమ్మ మీ నాన్నమ్మ కాబట్టి. ఎందుకంటే మీ నాన్నమ్మ జానకమ్మ పోగొట్టిన పట్టడ దొరికిందో లేదోనని తెలుసుకోవడానికి వచ్చారు. చాలా, ఇప్పటికైనా నమ్ముతావా? నువ్వు సీతగా, శివరామరాజు మనవరాలిగా ఇక్కడున్నావని పాపం మీ అమ్మా నాన్నలకి తెలీదు. వాళ్ళది బొబ్బర్లంకని 25 ఏళ్ల తర్వాత ఊరిని చూసిపోదామని వస్తారని పాపం నీకు తెలీదు. అమ్మా నాన్నది బొబ్బర్లంకని, మా నానమ్మ జానకమ్మ అని ఇన్ని విషయాలు చెప్తోంది. అసలు వచ్చింది మా అమ్మా నాన్నేనా? దానికి ప్రూఫ్ ఏది అని నువ్వు నన్ను అడగొచ్చు.
అందుకే వీడియో తీశాను. చూడు, అబ్బా, మీ అమ్మా నాన్నంటే నీకెంత ప్రేమ అమృత. నీ కళ్ళల్లో వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ పొంగిపోతుంది. వైజయంతి, చూపించు, నీకు దండం పెడతాను. పాపం, నీ ఏడుపు చూస్తుంటే అమ్మా నాన్న కోసం ప్రాణాలిచ్చేలా ఉన్నావే. సరే చూడు. అమ్మా నాన్నల గురించి నాకలా తెలుసు అనుకుంటున్నావు కదా. నిన్న రాత్రి నువ్వు పెట్ ఓపెన్ చేసి చూసుకున్నావు కదా. ఏంటబ్బా అని నువ్వు అటు వెళ్ళగానే నేను వెళ్ళాను. అప్పుడు చూశాను నీ ఫ్యామిలీ ఫోటో, లాకొట్టు, లాపట్టా, గోల్డ్ మెడల్, అన్నిటినీ మించి నీ జాతకానికి సంబంధించిన లెటరు అన్నీ చూశాను. లాయర్ అమృత. సో అలా నీ హిస్టరీ మొత్తం తెలుసుకున్నాక మీ అమ్మా నాన్న వచ్చారు. వెంటనే ప్లాన్ చేసి నీ చేత మీ అమ్మా నాన్నలకిష్టమైన వంటకాలు నిన్నే అడిగి మరీ చేయించాను. పాపం, మా బిడ్డ అమృత చేసినట్టే చేసావమ్మా అంటూ నిన్ను పదే పదే గుర్తు చేసుకుని తిన్నారమృత. ఊరందరికీ నువ్వు సీతగా మాత్రమే తెలుసు. ఒరిజినల్ పేరు అమృత అని తెలియదు కదా. పాపం, మీ అమ్మా నాన్నలు కూడా మా వంశీకుల పట్టడి గురించి బాధ్యత తీసుకున్న సీతని చూడాలనుందమ్మా అని వచ్చారు. నేనే మిమ్మల్ని కలుసుకోకుండా చేశాను. పైన రూంలో మీ అమ్మా నాన్న, కింద వంట రూంలో నువ్వు. నువ్వు విన్న ఆ వాయిస్ మీ అమ్మదే అమృత.
తాతయ్య హాస్పిటల్లో ఉన్నారని, వారిద్దరూ ఇప్పట్లో రారని జస్ట్ ఇప్పుడే పంపించాను. బయటకు వెళ్లి చూస్తే కనిపిస్తారేమో. వెళ్ళి చూడు. ఇప్పుడే వెళ్ళారా? ఇప్పుడే వెళ్ళారు. వెళ్ళు. వైజయంతి, తలుపుతే వైజయంతి, వైజయంతి. నిన్ను మీ అమ్మా నాన్నలతో కలవనివ్వనమృత. ప్లీజ్ వైజయంతి, తలుపుతే వైజయంతి. వైజయంతి, నేను మా అమ్మ నాన్నలే కలవను, మాట్లాడను. దూరం నుంచి చూస్తాను అంతే. ప్లీజ్ వైజయంతి, అంతే. నో వే. నీకు అదృష్టం కూడా లేదమృత. వైజయంతి, ప్లీజ్ వైజయంతి, తలుపుతి. పట్టెడ కోసం వేటాడుతున్న ఆ పులిపిల్ల సీతని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. నీ ఇద్దరు మనవరాళ్లలో ఏ ఒక్కరినైనా సరే నా ఇంటి కోడలుగా చేసుకునే అదృష్టం నాకివ్వండని సవినయంగా వేడుకుంటున్నాను.